హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా అలాగే పచ్చిమిర్చితో అయితే టమాటా మసాలా కర్రీ అయితే చేసి చూపించేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ముందుగా పల్లీలు ఎండు కొబ్బరిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, దీంట్లో ఇంకా మళ్ళీ మసాలాలు వేసుకోవాలండి. ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక 2 చిన్న చిన్నవి దాల్చిన ముక్కలు, దాల్చిన చెక్క ముక్కలు, అలాగే కొద్దిగా సాజీరా అండి, ఒక పావు టీ స్పూన్ వరకు సాజీరా కూడా వేసేసుకొని చక్కగా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయకుండానే చక్కగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు మట్టుకు మాడిపోకుండా వేయించుకుంటూనే ఉండాలండి, కలుపుకుంటూ. ఇవన్నీ బాగా వేగిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకొని కాసేపు చల్లారబెట్టేసుకుందాము. ఇక్కడైతే చక్కగా చల్లారిపోయినాయండి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. మరి వాటర్ ఎక్కువ పోసుకోవద్దు. ఓన్లీ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం దాన్ని. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఇది ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే దీంట్లో ఒక ఉల్లిపాయని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందన్నమాట. ఇలా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా వేగిపోవాలండి చక్కగా. మనకి ఈ కర్రీ అనేది మనకి రైస్ అయినా రోటీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనము టమాటాని అలా కాయలాగానే కట్ చేసుకొని చిన్నగా, అంటే ముక్కల్లాగా కాకుండా కాయనే మిడిల్లో కట్ చేసుకొని కుక్ చేసుకుంటాం అన్నట్టండి. మనకి గుత్తొంకాయ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మనకి ఇప్పుడు ఇలా టమాటాను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అయితే మీరు ఇలా టమాటాని కాయగా వండి చూడండి, భలే బాగుంటుందండి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు మగ్గే లోపల ఇక్కడ నేను చూసారు కదా, ఒక పావు కేజీ మటుకు టమాటాలండి. పావు కిలో కంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఒక 5 టమాటాలు తీసుకొని పైన కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేశాను. అంటే అటు సైడ్ ఇటు సైడ్గా 4గా కట్ చేసుకున్నానండి. తర్వాత మిర్చి కూడా తీసుకొని మిర్చిని కూడా ఘాటు పెట్టుకొని దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసానండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీకు స్పైసీగా కావాలంటే లోపలున్న గింజలు అనేటివి ఉంచేసుకోవచ్చండి. పచ్చిమిర్చిలవి నేనైతే తీసేసాను అనమాట. పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని ఒక 3 నిమిషాలు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. అసలు టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఈ రెసిపీని ఒకసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఒక 3 నిమిషాలు మనకు చక్కగా ఆయిల్లో మగ్గిపోయినాయి పచ్చిమిర్చి టమాటాలు కూడా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలండి. మనం పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇదంతా బాగా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఆ మసాలా కూడా మిగిలిపోయింది ఉంటుంది కదండి జార్లో, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ పోసుకొని దాంట్లో చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. చక్కగా మనకి థిక్ గ్రేవీ లాగా వచ్చేస్తుంది కర్రీ అయితే. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చక్కగా ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయిపోతుంది.
కూర కూడా మనకి దగ్గరగా వచ్చేస్తుందండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, చక్క ఆయిల్ అంతా ఇలా పైకొచ్చేయాలండి. చూసారు కదా, ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ అయితే మనకు ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. టమాటాలు పచ్చిమిర్చి కూడా సూపర్గా మగ్గిపోయినాయండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం అండి, తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇక్కడ చూడండి టమాటా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ కంటే ఇంకా రోటీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనం అన్నంలో తినేటప్పుడు టమాటా కానీ పచ్చిమిర్చితో కానీ తింటుంటే ఎంత బాగుంటుందో అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా పచ్చిమిరపకాయలు అలాగే టమాటాతోనైతే మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సూపర్ వాసన వస్తుందండి కూర మటుకు, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూసారు కదా, మిర్చి కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. Thank you for watching friends. Bye bye.